బంగ్లాదేశ్ సంక్షోభం ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత అల్లర్లు, సుమారు 300 మంది వరకు చనిపోవడానికి కారణం ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. బంగ్లాదేశ్ 1971లో ఏర్పడింది. గతంలో తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్గా ఉండే బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్లు విడిపోయి 1971లో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడడానికి కారణమైంది. దీనికి సంబంధించి ఆవామీ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ పెద్దగా పోరాటం చేశారు. బంగ్లాదేశ్ మాకు ప్రత్యేకంగా కావాలి, తూర్పు పాకిస్తాన్ అక్కర్లేదు, మాకు ఒక ప్రత్యేకమైన దేశంగా గుర్తించాలని పోరాటం చేశారు. ఆయన పెట్టింది ఆవామీ పార్టీ. షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురే ఇప్పుడు షేక్ హసీనా 20 సంవత్సరాలుగా బంగ్లాదేశ్కి ప్రధానిగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ అల్లర్లకు ప్రధాన కారణం ఏంటంటే షేక్ ముజిబుర్ రెహమాన్ స్థాపించిన అవామీ పార్టీకి సంబంధించి బంగ్లాదేశ్లో స్వతంత్ర సమరయోధులుగా ఉన్న వాళ్ళకి, అంటే అప్పట్లో అవామీ పార్టీకి దగ్గరగా పనిచేసిన వాళ్ళకి 30% రిజర్వేషన్లు, అంటే మొత్తం బంగ్లాదేశ్లో 56% రిజర్వేషన్లు అమలయ్యి మొత్తం 44% మాత్రమే ఓపెన్ కోటా ఉంటుంది. 56% రిజర్వేషన్లలో 30% రిజర్వేషన్లు అవామీ పార్టీ స్వతంత్ర సమరయోధులుగా గుర్తించిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి లేదా వాళ్ళ వారసులకి వచ్చేలాగా బంగ్లాదేశ్లో ఎప్పటి నుంచో ఇది అమలవుతోంది. అయితే 30% ఒకేసారి స్వాతంత్ర సమరయోధులుగా అలాగే అవామీ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇవ్వడం, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న కోటరీకే ఇవ్వడం, ఆ పార్టీ వాళ్ళకే ఇవ్వడం, వాళ్ళే ఉద్యోగాలు సాధించడంతో బంగ్లాదేశ్ యువతలో ఒక్కసారిగా ఆగ్రహం పెలుబుకింది. దీనికి సంబంధించి అంత రిజర్వేషన్లు అవసరం లేదు, అంత రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి అని యువత ప్రశ్నించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా బంగ్లాదేశ్కు సంబంధించి ఇటీవల బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కూడా దీని మీద మళ్ళీ వ్యాఖ్యలు చేసి అంత రిజర్వేషన్లు అక్కర్లేదు, 5% రిజర్వేషన్లు మాత్రమే ఈ స్వాతంత్ర సమరయోధుల కోటాలో ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించింది. అలాగే దీనికి సంబంధించి తీర్పు చెప్పినప్పటికీ కూడా బంగ్లాదేశ్ యువతలో ఏమాత్రం ఆగ్రహం ఆగలేదు. దీనికి సంబంధించి ఇప్పుడు షేక్ హసీనా దేశం విడిచి పారిపోవడానికి కారణం ఏంటంటే యువత యొక్క ఆగ్రహాన్ని ఆమె అర్థం చేసుకోకుండా నిరసనలు చేసిన ప్రతి ఒక్కరు ఉగ్రవాదులే అన్నట్టు ఆమె చేసిన వ్యాఖ్యలు యువతలో మరింత ఆగ్రహాన్ని రగిలించినాయి. ముఖ్యంగా యువత అంతా ఒకేసారి సమిష్టిగా రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు, విధ్వంసం చేశారు. వాళ్ళని ఈవిడ సరిగా హ్యాండిల్ చేయడంలోనే లోపం ఏర్పడింది. దీంతో అక్కడ పూర్తి స్థాయిలో సైన్యం చేతికి పగ్గాలు వెళ్ళే పరిస్థితి వచ్చింది. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పింది. దీంతోనే షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశం ఏమవుతుంది, ఎటు వెళ్తుంది అనేది పూర్తిగా పక్కన పెడితే అసలు బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది, అసలే పూర్తి రెసిషన్లో ఉంది. బంగ్లాదేశ్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితిలో ఎక్కువగా శరణార్థులు మనకి 4200 కిలోమీటర్ల బంగ్లాదేశ్తో అనుబంధం ఉంది, అంటే మన పక్కనే ఉండే దేశం కాబట్టి అక్కడి నుంచి ఎంతమంది శరణార్థులు వస్తారు, భారత్కి ఏమైనా ప్రమాదం ఉంటుందా అనే యాంగిల్లో కూడా ఇది మనం అంటే అలర్ట్ అవ్వాల్సిన సమయం అని నా భావన. ఇది పూర్తిగా రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ ప్రస్తుతం సంక్షోభం వెనక అసలు కారణం ఇది.